అంగన్వాడీ ఆడబిడ్డలు వాళ్ళు పసిపిల్లల్ని రోజంతా కూడా సాకి వాళ్ళకి వండి పెట్టి ఎంతో కష్టపడి ఒక తల్లిలాగా అనేక మంది పిల్లల్ని సాకిన ఆ తల్లులు ఇవాళ రోడ్ల మీద పడి అలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటే వాళ్ళని పోలీసులతో నానా హింసలు పెట్టిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటే కదా, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇస్తే దానికంటే 1000 ఎక్కువ ఇస్తానని చెప్పాడు. 1-4 సార్లు కాదు, ఆయన పాదయాత్రలో ప్రతి ఊరు మీటింగ్లో కూడా అంగన్వాడీ చెల్లెమ్మలకు నేను ఇది చేస్తానని చెప్పారు. చెప్పినవాడు కనీసమైన ఆలోచన చేసి వాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో కొంత చేయాలి కదా. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 6,000 రూపాయలు ఉండదాన్ని 10,000 చేశాడో అదే జీతంతో వాళ్ళని పనిచేయమని నాన్న ఒత్తిడి చేయటమే కాకుండా ఆయన మాట తప్పి అక్కడ 13,000 ఇస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటప్పుడు కనీసం 13,000 ఇవ్వాల్సింది పోయి ఆయన 13,000 కంటే 1,000 ఎక్కువ ఇస్తా అన్నాడు. 14,000 ఇవ్వాల్సింది పోయి వాళ్ళు అడిగినందుకు ఈ రోజున వాళ్ళని ఉద్యోగాల నుంచే తీసేస్తామని వాళ్ళ భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా వాళ్ళ ఆధీనంలో ఉన్న భవనాలని వాటి తాళాలు బాగా కొట్టి దాన్ని నానాయాగం చేసి లోన్ ఏదో వస్తువులు పోయినాయని వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా, ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కొట్టి నానా ఇబ్బందులు పెట్టి మరలా వాళ్ళ మీద వీళ్ళు కొట్టినట్టుగా కేసులు పెట్టి ఎంతమందినో జైలుకు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు అదే సూత్రం అమాయకులైన ఆడబిడ్డల మీద చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ పాపం ఖచ్చితంగా ఊరికే పోదు. ఖచ్చితంగా మీరు ఇవాళ కేసీఆర్ గారిని చూస్తున్నాం. ఆయన చంద్రబాబు గారు ఒక్కసారి ఓడిపోతేనే ఏదో ఈయనే గెలిచిపోయినట్టు, జీవితం అంతా ఈయనే నాయకుడిగా ఉన్నట్టు ఎంత విర్రవీగి చంద్రబాబుని చులకనగా మాట్లాడారు. ఈ రోజున ఓడిపోయి జనంలో ఏదో చావు మోకంతో దండం పెడతా ఉన్నాడు. ఆయన ఏది శాశ్వతం కాదు. వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇదే జీవితాంతం శాశ్వతం అనుకుంటే ఖచ్చితంగా 3-4 నెలల్లోనే మరి ఎంతమంది చూస్తారో నువ్వు పడే బాధని. అంగన్వాడీ టీచర్ని పెట్టే ఇబ్బందులకి మేము తీవ్రం తెలుగుదేశం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు కూడా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తే ఆ ఉద్యోగాలు మరలా ఇప్పించే వరకు మేము నిద్రపోం. రేపు వచ్చేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. వచ్చినప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో దానికంటే 1000 రూపాయలు ఎక్కువగా వాళ్ళకి జీతం ఇప్పించి మరలా వాళ్ళ సీట్లో కూర్చోబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొడితే మా లోకేష్ బాబు గారు కూడా యువగళంలో ఆ యొక్క హామీ ఇచ్చారు. ఆ ఆడబిడ్డలను మా ఆడబిడ్డలుగా చూసుకుంటాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాపాడుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను.